తెలంగాణలో రాజకీయ నేతల మాటలు తూటాలా పేలుతున్నాయి. ఈ క్రమంలోనే మాజీ సీఎం కేసీఆర్ పై ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఘాటు పదాలు వాడినప్పటి నుంచి అటు బీఆర్ఎస్ నేతలు ఇటు కాంగ్రెస్ నాయకులు డోసు పెంచుతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన తెలంగాణ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర స్థాయి ఆత్మీయ సభలో పాల్గొన్న మధు యాష్కి గౌడ్ కేసీఆర్ పెంచిన కుక్క సోమేష్ గౌడ్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం సోమేష్ కుమార్ కు చెందిన భూముల విషయంపై పలు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మధు యాష్కి గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎస్ గా పనిచేసిన సోమేష్ కుమార్ కేసీఆర్ కు తొత్తుగా పనిచేశారని ఆయన ఆరోపించారు. ఇక గతంలో ఆల్సేషియన్ కుక్కలుండేవని వాటి పెంపకానికి బాగా ఖర్చయ్యేదని చెప్పుకొచ్చిన మధు యాష్కి గౌడ్ సీఎస్ గా ఉన్నప్పుడు సోమేష్ కుమార్ బిస్కెట్ల ఖర్చే 8 కోట్లు అయిందని ఆయన గుర్తు చేశారు. దీన్ని బట్టి సోమేష్ కుమార్ కూడా కేసీఆర్ కు అల్సేషియన్ కుక్కలా ఉన్నాడే తప్ప సీఎస్ గా పనిచేయలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అందుకే సోమేష్ కుమార్ పేరు మీద అతని భార్య పేరు మీద 100 కోట్ల విలువ చేసే ఆస్తులున్నాయంటూ మధు యాష్కి గౌడ్ ఆరోపించారు. ఇక హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంటిపై ఐటీ దాడి చేస్తే ఏకంగా 500 కోట్ల విలువైన ఆస్తులు బయటపడ్డాయని మధు యాష్కి గుర్తు చేశారు. అయితే శివబాలకృష్ణ అనే వ్యక్తి కేటీఆర్ కు బినామీ అని తెలిపారు. ఒక హెచ్ఎండిఏ అధికారి మీద దాడి చేస్తేనే ఇన్ని 100 కోట్ల రూపాయలు బయటపడితే ఇక కేసీఆర్ ఫామ్ హౌస్ పై దాడులు చేస్తే 1000 కోట్లు బయటపడతాయని మధు యాష్కి గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక కాళేశ్వరానికి సంబంధించి కేసీఆర్ ఇంజనీర్ డాక్టర్ మేధావి అని కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కి ఎద్దేవా చేశారు. కేసీఆర్ రాత్రి మెలకుగా ఉండి ఎవరిని కుట్రలతో మోసం చేయాలని ఆలోచిస్తారని, కేసీఆర్ బాల్యమంతా దొంగతనాలతోనే గడిచిందని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం ముంపు ముమ్మాటికి మానవ తప్పిదమేనని తెలిపారు. ఇక ఇటీవలే కాగ్ రిపోర్టు వచ్చిందని, అందులో కేవలం కాళేశ్వరం ప్రాజెక్టులోనే సుమారు 39,000 కోట్ల అవినీతి జరిగిందని అధికారులు పేర్కొన్నట్టు స్పష్టం చేశారు. ఇక కేంద్ర ప్రభుత్వం నియమించిన సంస్థనే ఈ విషయాన్ని వెల్లడించిందని ఆయన స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటూ రాహుల్ గాంధీ ఊరికే ఆరోపించట్లేదని, దానికి సంబంధించిన ఆధారాలు త్వరలోనే బయటికి వస్తాయంటూ మధు యాష్కి సంచలన వ్యాఖ్యలు చేశారు.